Hello everyone, welcome to Sravanti's classroom once again. సో ఈరోజు ఏపీ టెట్ 2024 లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ గురించి కంటెంట్ గురించి ఇవాళ డిస్కస్ చేసుకుందాం. డిస్కషన్ ఏం లేదు, ఫ్రేమ్వర్క్. అసలు ఏం చదవాలి, ఇంగ్లీష్ కంటెంట్లో ఏమేం టాపిక్స్ ఉంటాయి, ఎలా చదవాలి, ఏం చదవాలి. ఓకే, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 2 పేపర్ 1Aలోను 2Aలోను ఆల్మోస్ట్ the same syllabus will be there. ఓకే, సో ఈ కంటెంట్ వచ్చేసరికి 20 అంటే టోటల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 2 వచ్చేసరికి 30 మార్క్స్. ఓకే, కంటెంట్కి 24 మార్క్స్. ఇక్కడ మనం ఈరోజు ఓన్లీ కంటెంట్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. సో పేపర్ 1A అండ్ 2A. సో ఇక్కడ టోటల్లీ 6 టాపిక్స్ ఉంటాయి. ఇంగ్లీష్ కంటెంట్లో మనం ప్రిపేర్ అవ్వాల్సినవి 6 టాపిక్స్. ఒకటి వచ్చేసి వొకాబులరీ, ఓకే. సెకండ్ వన్ వచ్చేసి గ్రామర్. థర్డ్ వన్ వచ్చేసి కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. ఓకే, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి డిస్కర్సెస్. ఫిఫ్త్ వన్ డిక్షనరీ స్కిల్స్. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్స్. ఓకే, సో టోటల్ 6 టాపిక్స్ మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి వొకాబులరీ, గ్రామర్, కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్, డిస్కర్సెస్, డిక్షనరీ స్కిల్స్, అండ్ ఫైనలీ రీడింగ్ కాంప్రహెన్షన్స్. సో ఇక్కడ వొకాబులరీ అనేది ఏంటంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్, స్పెల్లింగ్స్, ఫ్రేజల్ వర్బ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, వర్డ్ ఫార్మేషన్, ఈడియమ్స్, ఫ్రేజెస్, ఇవన్నీ కలుపుకొని వొకాబులరీ అంటారు. ఇవి మనం చదువుకోవాలి, మెమరైజ్ చేసుకోవాలి. టెక్స్ట్ బుక్స్లో ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు లెసన్ చివర్లో ఇవి మనకి అవైలబుల్ ఉంటాయి. లేదు, ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను కదా, ఏదైనా మెటీరియల్ కనుక తీస్తే కొనుక్కుంటే వాళ్ళే అవన్నీ కూడా గ్యాదర్ చేసి అవన్నీ రాసుంటారు. మీరు చదువుకోవాలి, యూ హ్యావ్ టు మెమరైజ్ ఇట్. ఓకే, వొకాబులరీ అనేది మీరు చదువుకొని జ్ఞాపకం పెట్టుకోవాల్సిందే. ఓకే, నెక్స్ట్ ఈ వొకాబులరీలో స్పెల్లింగ్స్, ఫ్రేజల్ వర్బ్స్ ఇలాంటివి కొన్ని వాటికి కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ గ్రామర్. గ్రామర్ అనేది కంపల్సరీ నేర్చుకోవాలి. గ్రామర్లో ఏమేమి వస్తాయి? ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, క్లాజెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, టెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజను, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయి? గ్రామర్లోకి వస్తాయి. గ్రామర్ అనేది ఏంటంటే నేర్చుకోవాలి. మాకు ఆల్రెడీ మీకు వస్తే కనుక మళ్ళీ ఒకసారి ఒక ఆర్డర్లో ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఇట్ ఈస్ గ్రామర్. యూ హ్యావ్ టు లెర్న్ ఇట్. యూ హ్యావ్ టు మెమరైజ్ ఇట్, యూ హ్యావ్ టు లెర్న్ ఇట్. ఇది కంఠస్థం చేయాలి, ఇది నేర్చుకోవాలి. అంటే దీనికి కొన్ని సింటాక్స్లు ఉంటాయి. ఒక ఆర్డర్ ఉంటుంది గ్రామర్లో. గ్రామర్ అంటే ఏంటి, ఏ ఆర్డర్లో ప్రిపేర్ అవ్వాలనేది మీరు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అంటే ఏంటంటే రాస్తున్నప్పుడు వైల్ వీఆర్ రైటింగ్ ఇంగ్లీష్ ఎలా రాయాలి అంటే లైక్ క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ రాయాలి, ఫుల్ స్టాప్స్, పంక్చుయేషన్ మార్క్స్ లైక్ క్వశ్చన్ మార్క్, ఫుల్ స్టాప్, కామా, ఎక్స్క్లమేటరీ మార్క్, కోట్స్, అపోస్ట్రోఫీ, డబుల్ కోట్స్, ఇవన్నీ ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా నేర్చుకునేది ఏంటంటే కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్లో మనం నేర్చుకుంటాం. ఫోర్త్ వన్ వచ్చేసి డిస్కసెస్ అంటే లెటర్ రైటింగ్, డైరీ ఎంట్రీస్ అని అంటాం కదా, డిస్క్రిప్షన్స్ ఎలా రాయాలి, నోటీస్ ఎలా రాయాలి,
డయలాగ్స్ ఎలా రాయాలి, అండ్ ఇన్విటేషన్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఈమెయిల్ రైటింగ్ ఎట్లా రాయాలి, ఇవన్నీ కూడా ఏంటంటే పోయమ్స్ ఎలా రాయాలి, దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇది కూడా మీరు చదవాల్సి ఉంటుంది, నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిక్షనరీ స్కిల్స్. డిక్షనరీ స్కిల్స్ అంటే ఏంటంటే డిక్షనరీలో మీరు ఒక వర్డ్ని రిఫర్ చేయాలి, దాని మీనింగ్ ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకోండి. ఎలా వెతకాలి ఆ వర్డ్ని అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయడం, ఏ వర్డ్ని ఎలా స్ట్రెస్ చేయాలి, ఫోనెటిక్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టీహెచ్ ఎలా పలకాలి, సిహెచ్ ఎలా పలకాలి. ఫర్ ఎగ్జాంపుల్ సి పక్కన ఈ ఉంటే ఎట్లా ఉంటుంది, సి పక్కన ఏ కూడా ఉంటుంది. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఏ వర్డ్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలనేది కూడా మనం నేర్చుకునేది ఏంటంటే డిక్షనరీ స్కిల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 6th వన్ రీడింగ్ కాంప్రహెన్షన్స్. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే మీకు తెలుసు కదా, వాడు అక్కడ ఎగ్జామ్లో ఒక టాపిక్ ఇస్తాడు, అది చదివి దానికి సంబంధించిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఒక్కొక్కసారి మనకి అక్కడ డైరెక్ట్ ఆన్సర్స్ దొరికేయచ్చు, లేదంటే ఆ చాప్టర్లో లేదా ఆ లెసన్లో లేదా ఆ స్టోరీలో ఇక్కడ ఉన్న పారాగ్రాఫ్ లింక్ అయి ఉన్న దాని ప్రీవియస్ పారాగ్రాఫ్లో క్వశ్చన్స్ కూడా మనం అడగచ్చు. కాబట్టి కొంచెం ఆ లెసన్స్ మీద కొంచెం కమాండ్ ఉంటే మంచిది. కంప్లీట్గా లెసన్ అంతా చదవకపోయినా కొన్ని పోయిమ్స్, కొన్ని స్టోరీస్ ఉంటాయి, కొన్ని పోయిమ్స్ ఉంటాయి, అవి కొంచెం అప్పుడప్పుడు టైంపాస్గా చదువుకుంటూ ఉంటే అది మైండ్లో ఉంటుంది కదా. సో దాన్ని ఎవరు రాశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక లైన్ కొటేషన్ మార్క్లో ఒక లైన్ రాసి హూజ్ ఎట్ దిస్ సెంటెన్స్ అని అనొచ్చు. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడగడానికి దీన్ని రీడింగ్ కాంప్రహెన్షన్ అంటారు. సో ఇంగ్లీష్ పేపర్ 1A కానీ 2A కానీ ప్రిపేర్ అవ్వాలంటే ఈ 6 టాపిక్స్ మీద కంప్లీట్ గ్రిప్ ఉండాలి. ఇందులో వొకాబులరీ మీరు కంపల్సరీ బై హార్ట్ చేయాల్సిందే. అండ్ గ్రామరు, కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్, డిస్కర్సెస్ అనేవి నేర్చుకోవాలి. డిక్షనరీ స్కిల్స్, ఇది రీడింగ్ కాంప్రహెన్షన్స్ అనేది ప్రీవియస్ నాలెడ్జ్ ఉండడం మంచిది. ఓకే, సో ఇందులో 3 రకాల ప్రిపరేషన్స్ ఉన్నాయి కదా, ఇది ఒకటే కదా, ఏ సబ్జెక్ట్ అయినా కూడా అన్నీ ఒకేలాగా చూడకూడదు, అన్నీ ఒకేలా ప్రిపేర్ అవ్వకూడదు. ఓకే, ముందు వొకాబులరీ చదువుదామా, ముందు మీరు స్ట్రెస్ ఇవ్వాల్సింది దేని మీద అంటే గ్రామర్ మీద. గ్రామర్ మీద ఇది కొంచెం పెద్ద ప్రపంచం కదా. సో ముందు గ్రామర్ మీద ఒక ఐడియా వచ్చేసిన తర్వాత సెకండ్గా మీరు జంప్ చేయాల్సింది దేని మీద కంటే ఇది ఈజీ టాపిక్, కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అనేది. సో దీని నుంచి దీనికి జంప్ చేయండి. ఇది అయిపోయిన తర్వాత డిక్షనరీ స్కిల్స్ అనేవి కొంచెం ఈజీ. ఓకే, నెక్స్ట్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ డిస్కర్సెస్కి జంప్ చేయండి. ఓకే, లాస్ట్లో మీరు స్ట్రెస్ ఇవ్వాల్సింది దేని మీద అంటే వొకాబులరీ మీద లాస్ట్లో స్ట్రెస్ ఇవ్వండి. కొంచెం జ్ఞాపకం పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎగ్జామ్కి ఒక 10-15 డేస్ ముందు ఈ సినోనిమ్స్, యాంటోనిమ్స్, హోమోఫోన్స్ ఇవన్నీ చదివారనుకోండి, కొంచెం జ్ఞాపకం ఉంటాయి. సో స్టార్టింగ్లో ఇవి ప్రిపేర్ అవ్వండి. ఇది అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఈ స్టోరీస్, ఈ లెసన్స్ చదవడానికి ట్రై చేస్తే ఈ టాపిక్స్ అనేవి మీ మైండ్లో ఉంటాయి. ఏ లెసన్ ఎవరు రాశారు, పోయట్ ఎవరు, రైటర్ ఎవరు, నరేషన్ ఎవరు చేశారు, ఆ స్టోరీలో ఉన్న మెయిన్ క్యారెక్టర్ ఎవరు, ఇలాంటివి మీరు కొంచెం జ్ఞాపకం పెట్టుకున్నారనుకోండి, ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ కాంప్రహెన్షన్. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు ప్రిపేర్ ఇంగ్లీష్ ఫర్ టెట్ అనుకుంటున్నాను నేను. సో మీకు ఇంకా ఫర్దర్ గైడెన్స్ కావాలంటే కనుక నా ఛానల్ ఫాలో అవ్వండి. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.